చూసిన మహిమ మాతో పంచుకుంటారా? ఎవరి గురించి ఎందుకమ్మా, నాకే తెలియకుండా ఫస్ట్ టైం చేశాక నా ఆరోగ్యమే ఎప్పుడు నా జీవితంలో ఇలా ఉంటుంది అనుకోలే, అలా మారిపోయింది చక్కగా. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, వేరే వాళ్ళందరూ కూడా మంచి మంచి జీవితాలు మారే అనుభవాలు వాళ్ళు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో వాళ్ళు అలా ఇంకా చాలా మందికి చెప్తున్నారు. అలాగే పెరుగుతోంది ఈ యొక్క పరివారం, ఈ కుటుంబం అనేది. అందరికీ రకరకాల అనుభవాలు, రకరకాలుగా జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. దాంట్లో ఒకరికి అద్భుతం జరిగే, ఇప్పుడు మనకి యజ్ఞశాల పెట్టుకోవడానికి ఒక భూమి కూడా ఇస్తా అన్నారు. అది కోట్లల్లో, అది కూడా ఇస్తా అన్నారు ఇప్పుడు. ఈ యజ్ఞం కేవలం హిందువుల కోసమేనా, లేక కుల మతాలకు అతీతంగా లోక కళ్యాణం కోసమా? లోక కళ్యాణం కోసము. ఇది యజ్ఞము ఎవరు చేయొచ్చు అని అంటే కూడా దీంట్లోనే ఒకటి, ఈ భూమి మీద ఉన్న సహస్ర కోటి జీవరాశులు అందరూ కూడా ఈ భూమి ఆధీనంలో ఉన్నారు, భూమి కంట్రోల్లో ఉన్నారు. ఈ భూమి మొత్తం నవగ్రహాలు, 27 నక్షత్రాలు, ఆ గ్యాలక్సీ, వీడి కంట్రోల్లో మన భూమి ఉంది. అవన్నీ కూడా వెళ్ళి దేవుడి కంట్రోల్లో ఉన్నాయి, మళ్ళీ దేవుడు ఆధ్యాయంలో ఉన్నాయి. దేవుడు మంత్రం కంట్రోల్లో ఉన్నాడు. మంత్రం ఎవరి కంట్రోల్లో ఉందంటే, ఏ మనిషి అయితే మంత్రాలు నేర్చుకుని నియమనిష్టాలు పాటిస్తూ వేరే ఎటువంటి జీవిది మన శరీరం లేకుండా న్యాచురల్గా మన బాడీ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనము పాలు తాగుతాము, లేదంటే ఇంకేదో, అది వేరే జంతువుది అవుతుంది మళ్ళీ, అలా కుదరదు. అండ్ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా, వాడిని నాన్ వెజ్ కూడా తినకూడదు. ఎటువంటి రకమైంది మన శరీరానికి వేరేగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ప్యూర్గా ఉన్న శరీరం అయితే అప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది మంత్రం అనేది. వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి తర్వాత తెలుసుకున్నది, ఇలా ఉంటే ఇంకా బాగా పవర్ఫుల్ ఉంది అని. వేరే వాళ్ళు చేయొచ్చు, కానీ ఇలా ఉండడంతో ఆ యొక్క మంత్రం పవర్ 1000 ఉంది. సో అలా చేసిన వాళ్ళు ఎవరు అని అంటే బ్రాహ్మణులు. సో అలా చేస్తే, ఎవరు చేస్తే అలా ఉంటే కనుక నియమనిష్టాలతో, వాళ్ళు బ్రాహ్మణులే, వాళ్ళు చేయొచ్చు. బ్రాహ్మణ్ అని వర్డ్ పెట్టడంతో మనకు గుర్తింపు వస్తుంది. సో వీళ్ళు ఎవరున్నారు బ్రాహ్మణ్ అంటే వచ్చేస్తారంటే వాళ్ళు ఇలాంటివన్నీ నియమనిష్టాలు పాటించేవాళ్ళు. అందుకని ఒకవేళ, సో అందుకని ఎవరు అని సంబంధం లేదు, ఎవరికైనా ఇష్టం ఉంటే చేయాలనిపిస్తే ఇలాంటి తినకుండా పాటిస్తూ చేసి తప్పకుండా ఫలిస్తుంది. ఓకే గురుగారు, ఈ యజ్ఞంలో మనం పాటించాలి అంటే నియమాలు, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యజ్ఞానికి ముందర అసలు ఇది ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. మీరు నాన్ వెజ్ తింటాము, అవన్నీ కూడా